అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కోల్కతాలోని ఆర్జీకార్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డాక్టర్పై జరిగిన క్రూరమైన అత్యాచారంకు నిరసనగా ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ శశికాంత్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ అత్యాచారం ఎంతో బాధాకరమని, అలాగే ఆ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం, ప్రభుత్వ అండతో మహిళలపై దాడులు చేయడం సరికాదన్నారు. విద్యార్థులతో చెలగాటమా కాంగ్రెస్ ప్రభుత్వమా ఆడపిల్లలకు సేఫ్టీ కలిగించని ప్రభుత్వమా సిగ్గు 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 ఆడపిల్లలకు సేఫ్టీ కలిగించని ప్రభుత్వమా సిగ్గు 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 ఆడపిల్లలకు సేఫ్టీ కలిగించని ప్రభుత్వమా సిగ్గు 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 డాక్టర్ అని చూడకుండా అతి కిరాతకంగా హింసించి అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే ఉరితేయాలని వారు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపలేకపోతున్న చేతగాని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిందితులను వెంటనే కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్, నాయకులు దీక్షిత్, హరి, వంశీ, అర్జున్, శ్రావణ్, భరత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు 78 స్వతంత్రాల భారతంలో ఈరోజు ఈ యొక్క సమాజం సిగ్గుపడే విషయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రాణం పోసేటటువంటి ఒక డాక్టర్ని అతి కిరాతకంగా ఈరోజు హాస్పిటళ్లలో రేప్ చేసి అత్యాచారం చేయడం అనేది ఈరోజు దురదృష్టకరం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి యొక్క ఘటన యావత్ సమాజం మొత్తము సిగ్గుపడేటటువంటి అవసరం ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వెస్ట్ బెంగాల్లో హోమ్ మినిస్టర్గా ఉండి తానే ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఈరోజు అదే సీఎం మమతా బెనర్జీ లేడీ అయి ఉండి మహిళలకు రక్షణ కల్పించకపోగా అక్కడే మిస్టేక్ జరిగి అక్కడే అత్యాచారం జరిగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు వాళ్ళ యొక్క చాతగాని తనాన్ని సమాజానికి చూపిస్తున్నాం. ఈరోజు మమతా బెనర్జీ గారు ఈ యొక్క అత్యాచారానికి నిరసనగా ప్రోగ్రాం చేయడం కాదు, అత్యాచారానికి పాల్పడినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వీళ్ళని కోల్కతా నడివీధులలో దింపుకుంటా బహిరంగ రోడ్డు మీద ఉరిదీయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇలాంటి విషయాలు జరగడము మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం లాంటిది. ఈరోజు ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతా ఉన్నది. ఈరోజు ఈ దేశంలో అనేక చట్టాలు వచ్చినా, షీ టీమ్స్ పెట్టినా షో టీమ్స్ లెక్క పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు నిరసనకు, ఉద్యమాలకు మెడికల్ విద్యార్థులు దూరం ఉన్నప్పటికీ ఈ యొక్క ఇన్సిడెంట్ల వల్ల ఈరోజు వాళ్ళంతా రోడ్లు ఎక్కితే మెడికల్ విద్యార్థులను నిరసనకారులని చెప్పేసి పోలీసులు కేసులు బనాయించి శిక్షిస్తూ ఉన్నారు. మీరు కేసులు బనాయించేది, మీరు శిక్షించేది నిరసనకారులని కాదు, దుండగులను శిక్షించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు భారతదేశం మొత్తంలో ఈ వెస్ట్ బెంగాల్ అనే ఒక ప్రాంతం అతి కిరాతకంగా తయారయ్యి అక్కడ లేడీ చీఫ్ మినిస్టర్ ఉండి ఈరోజు అక్కడ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఈరోజు యావత్ దేశం మొత్తం పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి
వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పందించి సెంట్రల్ ఫోర్స్ని దింపి అమ్మాయిలకు రక్షణ కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ బహిరంగంగా క్షమాపణ చెప్పి దుండగులను ఉరిదీయాల్సిందిగా నడి వీధిలో ఉరిదీయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. జై హింద్, జై భారత్. వి వాంట్